ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు ఎవరైతే ఉన్నారో వేణుస్వామి ఆయన అయితే మాత్రం రాజకీయ నాయకులకి అలా సినిమా సెలబ్రిటీలకు అయితే మాత్రం ఆయన జ్యోతిష్యం చెప్తారని గతంలో మనకు తెలిసిందే. ఆయన వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమందికి చెప్పడం, అలాగే మరోపక్క రాజకీయ అంశాల గురించి కూడా చెప్పడం. అక్కడ ఏపీలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారనేటువంటి ఆ వార్త ఒకటి, అలాగే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మూడోసారి అని చెప్పేసి బలంగా చెప్పడంతో ఈ అంశాలు ఒక తారుమారు అవడంతో అప్పుడు తీవ్ర ఆరోపణ జరగటం జరిగింది. తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పడం, మరొకసారి నేను రాజకీయ నాయకులు అలాగే సినిమా సెలబ్రిటీల గురించి అయితే మాత్రం నేను మాట్లాడను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఆ సమస్య సద్దుమణిగిపోయింది. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి అంశం ఏంటంటే నాగార్జున కుటుంబానికి సంబంధించి ఒక అంశం అయితే మాత్రం, అంటే నాగ చైతన్య పెళ్లి వ్యవహారం గురించి ఆయన అయితే మాత్రం ఒక పోస్ట్ని విడుదల చేసి ఆయన చెప్పడం జరిగింది. సమంతకు నాగ చైతన్య గతంలో పెళ్ళి ఎన్నో రోజులు ఉండదు, వాళ్ళిద్దరికి జరిగినటువంటి పెళ్లి వ్యవహారం అని చెప్పేసి పిల్లలు పుట్టేటటువంటి విషయం గురించి ఆయన అయితే మాత్రం కొన్ని చెప్పారు. తర్వాత దాన్ని పోస్ట్ చేస్తూ ఈ మధ్య కాలంలో నాగ చైతన్య అలాగే శోభిత పెళ్లి కూడా వ్యవహారం కూడా భవిష్యత్తులో ఇట్లానే ఉంటుందని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది అయితే మాత్రం మా అధ్యక్షుడు విష్ణు కూడా స్పందించడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫోన్లో మాట్లాడాము, సరే ఉంది. దీనిపై సోషల్ మీడియా వాళ్ళు కూడా, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా సరే సినిమా ఎవరైతే చూస్తారో జర్నలిస్టులు, ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జర్నలిస్టులు కొంతమంది ఈ విధంగా పోస్టులు పెట్టడం, ఈ విధంగా వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం వేణుస్వామికి తగదు అనే విధంగా వాళ్ళైతే మాత్రం, అంటే వేణుస్వామి దృష్టిలో పెట్టుకొని కాకుండా మిగిలినటువంటి ఎవరు కూడా ఈ యొక్క సోషల్ మీడియా అవ్వచ్చు, టీవీ ఛానల్ అవ్వచ్చు, ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి ఈ మధ్య విచ్చలవిడిగా వీడియోలు థంబ్నెయిల్స్ పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళైతే మాత్రం మహిళా కమిషన్ చైర్మన్కి అయితే మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలపై ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని నిరోధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది జరిగినటువంటి పరిణామం. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా సంస్థలో వేణుస్వామి గురించి జరిగినటువంటి ఏ విధంగా చేశారో ఆయన బాధితులు అవ్వచ్చు, లేకపోతే గతంలో ఆయనతో పూజ చేయించుకున్న వాళ్ళకి సరైనటువంటి విధంగా కలిసి రాని అటువంటి అంశాలు, లేకపోతే వేలకు వేలు లక్షల్లో ఖర్చు పెట్టుకున్న ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రసార మాధ్యమాల ఆ ఛానల్లో ఉండి వాళ్ళు చెప్పడం జరిగింది. వేణుస్వామి గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ వేణుస్వామి కుటుంబ సభ్యులు, ఆయన సతీమణి వేణుస్వామి, ఆయన సతీమణి వీణావాణి అయితే మాత్రం ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, దాదాపు ఒక మీడియా సంస్థకు చెందినటువంటి జర్నలిస్టు మూర్తి నన్ను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. 5 కోట్ల రూపాయలు అంటే వాస్తవంగా ఆ మూర్తి అయితే మాత్రం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడా కూడా ఈజీగా దొరికిపోతారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేయటం. ఇదే కనుక జరిగితే మేము ఆత్మహత్య చేసుకుంటే ఇదే మా చివరి వీడియో, మా దగ్గర అన్ని డబ్బులు లేవు అని చెప్పేసి మధ్యలో ఎవరో జర్నలిస్టులు మాట్లాడినటువంటి సంభాషణల్ని ఆ టీవీ5 మూర్తికి కూడా 5%, లేకపోతే వాళ్ళకి 5%, రకరకాలైనటువంటి అందులో అమర్ పేరని లేకపోతే ఇంకెవరో పేర్లని చెప్పేసి రకరకాల ఆయన సన్నిహితంగా ఉంటాం మేము అని చెప్పి మాట్లాడినటువంటి సంభాషణ. అందులో ఆ మూర్తి సంభాషణ అయితే మాత్రం లేదు. ఆయన మాట అవ్వచ్చు, ఆయన వాయిస్ అవ్వచ్చు డిఫరెంట్గా ఉంటుంది, అదే ఈజీగా తెలిసిపోద్ది అనమాట, ఎక్కడా కూడా లేదు. కానీ చాలామంది జర్నలిస్ట్ కూడా చెప్తారు టీవీ మూర్తి అయితే మాత్రం అట్లాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి, ఆయన కొన్ని అంటే విషయాలకైతే మాత్రం దూరంగా ఉంటారు కాబట్టి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక జర్నలిస్టుగా ఆయన యొక్క పాత్ర ఒక డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఆయన ఆశించేవాడైతే ముఖ్యమంత్రుల దగ్గర, లేకపోతే ఎవరి రాజకీయ నాయకులు, లేకపోతే రకరకాల దగ్గర ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మూర్తి అట్లాంటి వ్యవహారంలో తలదూర్చబోడు కూడా. ఆయన గతంలో ఎన్డీ తివారీ రాష్ట్ర గవర్నర్గా ఉన్న సమయంలో ఆయనపై వచ్చినటువంటి రాసలీలలు ఏవైతే దానిపై కూడా చేశారు అని చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మేమిద్దరం భార్యాభర్తలు, మా దగ్గర బంగారం లేదు, ఏం లేదు, అన్ని అమ్మినా సరే మా దగ్గర 5 కోట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు, మాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి ఒక వీడియో అయితే మాత్రం రిలీజ్ చేయటం జరిగింది. ఈ వీడియోపై అయితే మాత్రం జర్నలిస్టు మూర్తి అయితే స్పందించడం జరిగింది. నేను ఎందుకు ఆ రక్తపు డబ్బు నాకెందుకు, నాకు మీ డబ్బు గురించి నేను ఆశపడేవాడినా, నేను ఆశించేవాడిని అయితే రకరకాలైనటువంటి అవకాశాలు వచ్చాయి, నాకు అట్లాంటిది అవసరం లేదు, కాబట్టి మిమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అని చెప్పేసి పోలీసులకి నేను కంప్లైంట్ ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రిక్వెస్ట్గా ఒక మహిళా
అభ్యర్థన మేరకు మహిళలో ఆమె వీడియో విడుదల చేసినటువంటి వీణావాణి వేణుస్వామి భార్య సతీమణికి మీరు నా సోదరుతో సమానం అమ్మ, మీరు అట్లాంటిది ఏం చేసుకోవద్దని చెప్పి స్పందించడం జరిగింది. కానీ ఈ వీడియో వెనకాల ఎవరున్నారు, ఏంటి, కావాలని చేశారా, లేకపోతే మూర్తిని ఇరికియాలని చేశారా, లేకపోతే మరో పక్క ఏంటి వీళ్ళ యొక్క అంశం ఏంటి, లేకపోతే వేణుస్వామిపై ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి కొన్ని మీడియా సంస్థలు వీటిని తగ్గించాలని చేసినటువంటి ప్రయత్నం అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, అటు జ్యోతిష్యులు నిపుణులు అయితే మాత్రం అందరూ కూడా వేణుస్వామి కొంచెం చేస్తున్నటువంటి ఇట్లాంటి పూజలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా జరగట్లేదు, ఆయన డిఫరెంట్ పూజలు కాబట్టి వాటిపై కొంచెం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క సినిమా సెలబ్రిటీల కుటుంబ విషయాల్లో తలదూర్చకూడదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నారు. కానీ ఆయన చెప్పిన తర్వాత కూడా తప్పు సరిదిద్దుకుంటున్నాను, లేకపోతేనేమో సమంతకు నాగ చైతన్య గతంలో చెప్పినటువంటి అంశాన్ని ట్యాగ్ చేస్తూ మరి వీడియో రిలీజ్ చేయటం ఇట్లాంటివి చేసిన సందర్భంలో కొంచెం తగ్గించడం కోసం చేసినటువంటి ప్రయత్నం అని చెప్పేసి చెప్తుంటే, మరోపక్క మూర్తిపై ఇలాంటి ఆరోపణలు రావటం వెనక ఎవరున్నారు, కావాలని చేశారా, మరోపక్క 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారనేది అవాస్తవం అని చెప్పేసి చాలామంది జర్నలిస్టులు ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేణుస్వామి అవ్వచ్చు, లేకపోతే ఆయన సతీమణి వీణావాణి చేసినటువంటి ఈ యొక్క వీడియో అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మరోపక్క కేసు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో మరి మహిళా కమిషన్ పిలిచి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఏమైనా మందలించే అవకాశం ఉందా, లేకపోతే మరోపక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈ విషయంలో కలగజేసుకుంటారా? మొత్తానికైతే మాత్రం ఈ వీడియో వ్యవహారం అయితే అటు జర్నలిస్టు మూర్తి, మరోపక్క వీణావాణికి సంబంధించినటువంటి భార్యాభర్తలు కూడా దీనిపై అయితే మాత్రం రచ్చరచ్చ చేస్తున్నటువంటి తరుణంలో మరి ఎక్కడ పులి స్టాప్ పట్టిద్ది, మహిళా కమిషన్ దగ్గర పులి స్టాప్ పట్టిద్దా, లేకపోతే మా అసోసియేషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, మరోపక్క పోలీసులు దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ఏమైనా చర్యలు తీసుకుంటుందా, మరోపక్క న్యాయస్థానానికి వెళ్ళిద్దా, ఈ యొక్క అంశం అనేది మనం వేచి చూడాలా. మీడియా పరంగా అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వీడియో వీణావాణి వేణుస్వామి సతీమణి విడుదల చేసినటువంటి ఆ ఒక వీడియో అయితే మాత్రం తీవ్ర వైరల్ అవుతుంది. మరి దీనికి కౌంటర్గా మూర్తి కూడా స్పందించడం జరిగింది, ఇది తప్పు ఈ విధంగా చేయటం, మరోపక్క ఆత్మహత్య అనేది కూడా తప్పు, కాబట్టి మీకు ప్రొటెక్షన్గా నేనుంటాను అని చెప్పేసి మూర్తి కూడా బాహాటంగా చెప్పడం జరిగింది మీడియా సాక్షిగా. కాబట్టి మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం వేచి చూద్దాం.